ప్లీజ్ రుద్రాణి, వద్దు. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్విక్కడే ఉండాలి. ఏంటి భరత్, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నేనిక్కడుంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఈ క్షణమే నేను ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతే ఈ పెళ్ళి ఆగిపోతుంది. అప్పుడు నువ్వు చంద్రిక హ్యాపీగా ఉండొచ్చు భరత్. నువ్వు వెళ్ళిపోయినంత మాత్రాన చంద్రిక నాతో కలిసి ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నావు రుద్రాణి? అది జరిగే పని కాదు. తనకి నా మీద అసహ్యం, కోపం ఉన్నాయి. ఏ క్షణంలోనైనా సరే తను నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా, నేను నిన్ను కావాలని పంపించేశానా నా మీద మరో నింద వేయడానికి కూడా తను వెనకాడదు. ఏంటి భరత్ ఈ పరిస్థితి? అసలు నీ మీద తను అంత ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు చంద్రికని ఎంత ప్రాణప్రదంగా ప్రేమించావు చెప్పు. నేను చెప్తున్నాను భరత్, నిజంగా నీ జీవితంలో చంద్రిక అనేది లేకపోయుంటే ఈ పాటికి నా మెళ్ళో ఎప్పుడో తాళి కట్టేవాడివి. నేను కూడా ఫస్ట్లో చంద్రికని దూరం చేసి నిన్ను సొంతం చేసుకోవాలనుకున్నాను. కానీ మీ ఇద్దరి ప్రేమ చూశాక మరో జన్మంటూ ఉంటే నీ ప్రేమని పొందొచ్చు. ఈ జన్మకి మాత్రం నేను నిన్ను చంద్రికకే అప్పగించాలి అనుకున్నాను. కానీ చంద్రిక నీకు ఎందుకు దూరం కావాలని చూస్తుందో నాకు అర్థం కావట్లేదు. కొన్ని ప్రశ్నలకి సమాధానం ఎంత వెతికినా దొరకదు రుద్రాణి. నువ్వెలాగో నన్ను పెళ్లి చేసుకోవాలని కోరుకున్నావు కదా, కనీసం నీ కోరిక తీర్చిన వాడినైనా అవుతాను. నీకు అభ్యంతరం లేకపోతే రేపొద్దున నీ మెడలో తాళి కడతాను. ఏంటో భరత్, నువ్వలా మాట్లాడుతూ ఉంటే నీకు సమాధానం చెప్పలేకపోతున్నాను. నీ చేత తాళి కట్టించుకోవడం, నీకు భార్య కావడం అనేది ఆనందంగా ఉన్నా చంద్రికని నిన్ను విడదీయడానికి నేను కారణం అయ్యాను అనే నింద నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది భరత్. ఇందులో నీ తప్పే ఉంది రుద్రాణి. చంద్రికకి నేను అవసరం లేదు. చంద్రిక నా మీద కోపం పెంచుకుంది. ఎప్పుడెప్పుడు నాకు దూరం అయిపోదామని చూస్తూ ఉంది. నాకు తను ప్రాణాలతో ఉండటం ముఖ్యం. నేను తనకి దూరం అయినా తను ప్రాణాలతో మిగిలితే అంతే చాలు. మేడం, ఇక చాలండి. మీ ఎక్స్ప్రెషన్ మార్చండి. టేక్ ఓకే అయిపోయింది. ఏంటి టేక్ ఓకే అయిపోయేది? అదే మేడం, మీరు యాక్షన్ విపరీతంగా పండించేస్తున్నారు కదా. మీరు అనుకున్నది అయిపోయింది. భరత్ బాబు వెళ్ళిపోయాడు. షాట్ ఓకే అయిపోయినట్టే. ఇక మీరు ఎక్స్ప్రెషన్ మార్చి మామూలు పాత రుద్రాణిగా మారండి. చూసావు కదా నీర్జా, ఇప్పుడు నేను పెళ్లి వద్దు వెళ్ళిపోతాను అన్నా భరత్ మాత్రం వదిలిపెట్టేటట్లేడు. ఈ సిచ్యుయేషన్ కోసం నేను ఎన్నాళ్ల నుంచి ఎదురు చూశానో తెలుసా? ఇప్పుడు చెప్పు, నా పెళ్లి జరుగుతుందా జరగదా? నన్నేదో వెటకారం ఆడావు కదా, ఇప్పుడు చెప్తున్నాను చూడు. ప్రపంచంలో ఎవరు ఎదురొచ్చినా సరే మా పెళ్లి ఆపడం అనేది జరిగే పనే కాదు. అర్థమైందా? ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మేడం. ఏం చేస్తాం, కొంతమందికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుంది. మీకు అదృష్టం అలా పట్టింది మరి. ఏం చేస్తాం? బాబు, డెకరేషన్ అంతా పూర్తయిపోయిందా? అవుతుంది మేడం. త్వరగా పూర్తి చేయి. తెల్లారే లోపు అయిపోవాలి. తొందరగా కానీ.
అలాగే మేడం. ఉమ్, డెకరేషన్ చాలా బాగుంది అత్తయ్య. హడావిడిగా పెళ్ళంటే ఎలా చేస్తారో ఏంటో అనుకున్నాను, కానీ చాలా బాగా ఏర్పాటు చేశారు. అత్తయ్య, ఆలస్యం చేయకుండా వెంటనే పెళ్లి పెట్టి చాలా మంచి పని చేశారు. ఇంకా బయట కళ్యాణ మండపాలు మాట్లాడి 10 మందిని పిలిచి హడావిడి చేసి ఇంకా పెళ్లి లేట్ అవుతుందేమో అనుకున్నాను, కానీ వెంటనే ఈ ఇంట్లోనే ఏర్పాట్లు చేసి చాలా మంచి పని చేశారు అత్తయ్య. నా కళ్ళ ముందే పెళ్లి జరుగుతుంది. ఈ పెళ్లి చూశాను అన్న ఆనందమైనా నాకు మిగులుతుంది అత్తయ్య. అత్తయ్య, నేను ఈ పెళ్లికి ఇక్కడ ఉండటం మీకు అభ్యంతరం లేదు కదా? అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? ఏం లేదత్తయ్య, మీరలా చూస్తూ ఉంటే ఒకవేళ నేను ఇక్కడ ఉండటం వల్ల పెళ్ళేమన్నా ఆగిపోతుందేమోనని మీరు భయపడుతున్నారేమో అనుకుంటున్నాను. అలాంటిదేమీ లేదమ్మా. నువ్వే భరత్ని పెళ్లికి ఒప్పించావు కదా, ఇంకా నేను అనుమానపడటానికే ఉంది. అదే అత్తయ్య, ఆయన్ని ఒప్పించాను. నా కళ్ళ ముందే ఆయన రుద్రాణి మెడలో తాళి కడితే చూసి సంతోషించి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆయన రుద్రాణి మెడలో తాళి కట్టగానే డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేసి వాళ్ళ పెళ్లికి గిఫ్ట్గా ఇచ్చి వెళ్ళిపోతాను అత్తయ్య. అయ్యో అత్తయ్య, ఒకవేళ నేను ఇక్కడ ఉండటం వల్ల ప్రాబ్లం అవుతుందనుకుంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అత్తయ్య. నేనేమీ ఫీల్ అవ్వను. వదిలేమ్మా, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్విక్కడే ఉండు. పెళ్ళయ్యేంతవరకు నువ్విక్కడే ఉండు. చాలా థ్యాంక్స్ అత్తయ్య. ఎప్పుడైతే భరత్ గారు నా జీవితంలోంచి వెళ్ళిపోతారో అప్పుడే ఈ ఇంటి నుంచి శాశ్వతంగా దూరం అయిపోతాను. ఏం కంగారు పడకండి. భగవంతుడా, అన్ని కష్టాలు తీరిపోయి నా భర్తతోటి సంతోషంగా ఉండొచ్చు అని కలలు కంటూ ఉంటే నా కలలన్నీ క్యాన్సర్ రూపంలో ఆవిరైపోయాయి. కనీసం నేను దూరమైనా ఆయనైనా ప్రశాంతంగా బ్రతకడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ పెళ్లి చక్కగా నిర్విఘ్నంగా జరిగేలా చూడు స్వామి. నా కళ్ళతో నా భర్త పెళ్లి చూసి నేను శాశ్వతంగా నీ దగ్గరికి వచ్చేస్తాను స్వామి, వచ్చేస్తాను. అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మూతలా సందేళ పాటలా సందడి